మొదటిగా విఘ్నేదేవ సర్వకార్యేషు సర్వదా. ఆశీర్వదించు విఘ్నేశ్వర, అందరినీ ఆశీర్వదించు. తొండముని కదంతముతోరపు బొజ్జై వామహస్తమున్ కొండక గుజ్జ రూపమున కోండెడి పోయి గణాధిప బాలా త్రిపుర సుందరి దేవి మనకు ఇట్లా అక్కడ మధ్యలో కూర్చో, అలాగే కూర్చో. ఆశీర్వాదం. అమ్మవారు బాలా త్రిపుర సుందరి. ఈమె కుమారుల్ని 30 మంది ఉంటారు బండాసురునికి. ఆ 30 మందిని ఈమె సంహరిస్తుందన్నమాట. 30 మంది శక్తులు ఆడుకోవడానికి స్నేహితురాలు వచ్చిందేమో. సరే రామ్మా, ఇలా రమ్మా, ఇలా రమ్మా. ఇట్లా వచ్చి ఒక సైడ్ వచ్చి అట్లా పోయి ఆడు కూర్చో ఆ పక్కన నిజాంబర్ దగ్గర. గాయత్రీ దేవి ఓం భూర్భువస్వః తస్సర్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాం దేహి చ పార్వతీ మాతా చ పార్వతీ దేవి పితా వో మహేశ్వరః బంధవాన్ శివ భక్తాస స్వదేశో భువనత్రయం. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఈమె కాత్యాయని దేవి. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిత్తగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత. ఈమె లలితాదేవి. ఆమె లలితాదేవిగా మళ్ళీ మనందరికీ అన్ని ఈ ఆహారాన్ని వర్షాలని అన్నిటినీ ఇస్తూ మనకి ఈరోజు ఈ దర్శనంలో ఇస్తుందన్నమాట. హిందువుల తల్లి అని. ఈమె సరస్వతీదేవి. ఇక్కడ కూర్చో. సరస్వతీదేవి ఈమె పుట్టుక ఎలా జరుగుతుందంటే, సకల విద్యలకు సృష్టి జరుగుతుంది. సృష్టి జరిగిన తర్వాత సకల విద్యలు ఉన్నాయి కదా, మరి ఈ విద్యలకు ఒక అధిష్టాన దేవత కావాలి కాబట్టి ఎవరినైనా నిర్మింపమ్మా అని చెప్పి మళ్ళీ ఆదిశక్తి దగ్గరికి మునులు దేవేంద్రుడు వీళ్ళందరూ వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మవారు ఏం చేస్తుంది, సరే సకల విద్యలకు ఒక అమ్మవారిని అధిష్టాన దేవతగా పంపిస్తున్నాను భూలోకానికి, ఈమె సరస్వతీదేవి అని చెప్పేసి ఈమె. కాబట్టి లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయ శ్రీరంగధామేశ్వరి దాసీభూత సమస్తవ దేవ వనితాం లోకైక దీపాంకురం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరం త్రైలోక్యం కుటుంబినిం సరసిజాం వందే ముకుంద ప్రియాం. మదించినప్పుడు ఆ క్షీర సముద్రంలో నుంచి కొన్ని వస్తువులన్నీ కూడా బయటికి వస్తాయన్నమాట. ఫస్ట్ తెల్లగుర్రం వస్తుంది, తర్వాత కల్పవృక్షం వస్తుంది, లక్ష్మీదేవి వస్తుంది, కాళికాదేవి, దుర్గామాత. యాక్చువల్గా దుర్గామాత ఈ మహిషాసుర మర్దిని. ఈమె మహిషము అంటే ఎనుము అనని, ఎనపోతు. ఈ ఎనపోతుకి పుట్టినవాడే మహిషాసురుడు.
ఈ మహిషాసురుడిని సంహరించడానికి ఈమె అంటే మనం 9 రోజులు మనము నవరాత్రులు జరుపుకుంటాం కదా. ఈ 9 రోజులు మనము వీళ్ళందరూ కూడా ఈ నవదుర్గల్ని పెట్టుకొని పూజ చేసుకుంటాం. 10వ రోజు ఈ రాక్షసులందరినీ సంహరించిన దానికి గుర్తుగా కర్మణ మనస వాచ కర్మణ వాళ్ళని మన దేవతలుగానే మనము భావిస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి అవకాశం ఇచ్చిన హెచ్ఎం మేడంకి ధన్యవాదాలు. వాణి మేడం గారికి ఇంకా చాలా చాలా ధన్యవాదాలు. నిజంగా ఈ ఇప్పుడు కూడా ఇక్కడికి వస్తాడు. నిమిషం చూసి పిలికిద్దాం. దుర్గమ్మ లేయమ్మ, యుద్ధం చేయాలి. కొంచెం ముందుకు పోయి కత్తి అలా ఇలా అన్నట్లు చేయండి రా. యుద్ధం యుద్ధానికి సిద్ధం. బాలా త్రిపుర సుందరి నువ్వులే మాపకు. ఆనందించండి. ఇరిగిపాయ మహిషాసురుడు కింద పడిపోవాలా. కత్తి పడి మహిషాసురా. దుర్గమ్మ శక్తి ఏమైంది తల్లి? బలా మహిషాసుర మర్దన జరిగింది అంటే చెడు నశించింది, మంచి విజయం సాధించింది. ఎప్పుడైనంతే చెడు పైన మంచి విజయం సాధించింది. మనం గుర్తుంచుకోవాల్సింది ఈ కథలు, ఈ ఫోటోలు కాదు, ఈ వేషాలు కాదు. మన మనసు నిండా మంచి నిండిపోవాలి. ఒకవేళ మంచి లేకపోతే ఆహ్వానించండి అంతే. చాలమ్మా, చాలు. ఇంకా ఎక్సలెంట్ అమ్మా. యుద్ధం చేసినప్పుడు సీరియస్గా ఉన్నా పర్వాలేదు, కానీ ఇప్పుడు నవ్వి మమ్మల్ని ఆనందింపచేయండి.
ఇప్పుడు నెక్స్ట్ ఓకేమ్మా మీరు వెళ్ళండి. అయిపోయిన వాళ్ళు ఒక సైడ్ కూర్చోండి గొడవ చేయకుండా. తర్వాత ఇప్పుడు ఒక మంచి సాంప్రదాయబద్ధమైన పండుగ గురించి విన్నారు.